బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ మధ్యతరగతి మహిళల అలంకరణ కళలను నిజం చేస్తూ సరికొత్త హ్యాండ్మేడ్ డిజైన్లతో దేశ విదేశాల కస్టమర్లను ఆకట్టుకుంటోంది సంగారెడ్డికి చెందిన పారిశ్రామికవేత్త భవానీ. ఒకప్పుడు కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ఒంటరిగా మొదలైన ఆమె ప్రయాణం నేడు నెలకు 3 లక్షల టర్నోవర్కు చేరింది. అంతేకాకుండా 5 మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది. నీ వల్ల కాదు, నువ్వు బిజినెస్ చేయలేవు అని అవమానించిన వాళ్ల ముందే ఏకంగా మంత్రి సీతక్క చేత ప్రశంసలు అందుకుంది. అవమానాలే పెట్టుబడిగా, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకున్న పారిశ్రామికవేత్త భవానీతో మా ప్రతినిధి తిరుమలేష్ ముఖాముఖి. సాధించాలనే తపన ఉండాలే కానీ ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అవరోధాలు అడ్డు కాదని నిరూపిస్తున్నారు సంగారెడ్డికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త భవానీ. కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో హ్యాండ్మేడ్ జ్యువెలరీ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె ఈరోజు 5 మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇటీవల ఇంక్యుబేటర్ ప్రోగ్రాంలో మంత్రి సీతక్కతో ప్రశంసలు అందుకున్న భవానీ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె విజయ ప్రస్థానం ఏంటో ఆమె మాటల్లో తెలుసుకుందాం. 10,000తో మొదలుపెట్టారు, ఈరోజు నెలకు దాదాపు 3 లక్షల టర్నోవర్ సంపాదిస్తున్నారు. సో ఎలా ఉంది మేడం ఫీలింగ్? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా మనం కష్టపడ్డది ఎక్కడికి పోదు అంటారు కదా, నా ఒక్కదాంతో స్టార్ట్ చేసి నేను 5 మెంబర్స్కి నేను ఉపాధి కల్పిస్తున్నాను. అప్పటి నుండి డ్రాయింగ్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్తో శారీస్ పైన, డ్రెస్సెస్ పైన పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత బిజినెస్ అనేది మొత్తం డల్ అయిపోయింది. డల్ అయిపోవడంతో నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కోర్స్ తీసుకున్నాను. ఆ కోర్స్ తర్వాత నేను ఒక 10,000 రూపీస్తో ఈ జ్యువెలరీ మేకింగ్ అనేది స్టార్ట్ చేశాను. నాకు గవర్నమెంట్ సెర్ప్ నుంచి సపోర్ట్ దొరికింది. నేను గ్రూప్లో లోన్ తీసుకోవడం జరిగింది. శ్రీనిధి నుండి 1 lakh, బ్యాంక్ ద్వారా 2 lakhs తీసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు 1 yearలోనే మంచి టర్న్ ఓవర్ వచ్చింది నాకు. ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ వరకు కూడా నేను వెళ్ళడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. అంటే మీరు హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని చెప్తున్నారు, సో ఇందులో ఏ డిజైన్స్ చేస్తారు? సో దానికి సంబంధించి ముడిసరికి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మేడం? ఇప్పుడు నేను వేసుకున్న లాంటి డిజైన్ ఉంది కదండి, ఇలాంటి డిజైన్స్ ఎక్కువగా చేస్తాము. చాలా మందికి ఏంటంటే ఇవి ఈ లెంత్లో ఎక్కడ కూడా దొరకవు అసలు బయట. ఈ లెంత్లో చేసేవాళ్ళంటే కస్టమైజేషన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఎక్కడ కూడా దొరకవు ఈ విధంగా, అన్ని రెడీమేడ్లోనే దొరుకుతాయి. నేనేంటంటే అందరికీ నచ్చిన సైజులో, నచ్చిన కలర్స్ కాంబినేషన్లో కూడా తీసుకోవాలని చెప్పి నేను వేరే వేరే స్టేట్ల నుండి, జైపూర్ నుండి, కోల్కతా నుండి రా మెటీరియల్ తెప్పించి నేను సపరేట్గా వాటికి ప్లేటింగ్ చేయించి, అంటే ప్లేటింగ్ అనేది కూడా కలర్ ఇంకా ఎక్కువ రోజులు వచ్చేటట్టుగా, వాళ్ళకి తొందరగా పోకుండా ఆ విధంగా వేరే స్టేట్ నుండి తెప్పించి ప్లేటింగ్ అవన్నీ చేస్తున్నాను. 10,000తో మొదలుపెట్టిన ప్రయాణంలో నేడు 3 లక్షలకి చేరుకున్నారు, అంటే 3 లక్షల టర్నోవర్ సంపాదిస్తున్నారు. సో ఈ జర్నీలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి మేడం? 10,000 నుండి స్టార్ట్ చేశాను కదా, అప్పుడు నాకు ఎవ్వరు ఎలాంటి హెల్ప్ చేయలేదు. నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నీ వల్ల అవ్వదు, అసలు నీకు చేత కాదు, నువ్వేం చేస్తావు, నీకు ఓపిక ఉండదు అన్న మాటలు చాలామంది అన్నారు నన్ను. నేను వాళ్ళకే ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఈ బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలా ఆర్డర్స్ ఎక్కువగా వచ్చాయన్నమాట ఈ డిజైన్స్కి. నేను ఒక్కదాన్నే అయిపోయి హ్యాండిల్ చేయలేకపోవడము, నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేసేవారు. ఇంట్లో కూడా నాకు మేకింగ్ చేయడము, మా అత్తయ్య కానీ వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేశారు. రాములవారి ముత్యాలతో కూడా మీరు జ్యువెలరీ చేశారని, సో అది ఎలా చేశారు? అయితే శ్రీరామనవమి టైంలో ప్రతి రామ్ మందిర్లో మనకి ప్రసాదంగా ఇస్తారనమాట ముత్యాలు. ఆ ఇచ్చిన ముత్యాలు అందరూ కూడా దాపెట్టుకోవడం జరుగుతుంది. కొన్ని ముత్యాలు ఇస్తారు కదా, అవన్నీ దాపెట్టుకుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ చాలామంది. అయితే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ టర్నింగ్ అనమాట వీడియో చాలా రీచ్ వచ్చింది. ఆ వీడియోలో మేము కొన్ని రాములవారి ముత్యాలతో కట్టుతీగతో మేకింగ్ చేసి ఆ డిజైన్ని పెట్టడం జరిగింది. చాలామందికి నచ్చింది, చాలా ఆర్డర్స్ వచ్చాయి. అవి వాటితో చాలామందికి చాలా డిజైన్స్ చేసి ఇచ్చాము. సో అంటే ఇప్పుడు కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కానీ, సో మీరు చేసిన డిజైన్స్ అవన్నీ అంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు? కస్టమర్స్ నుండి అయితే రెస్పాన్స్ చాలా బాగుందండి. చేసిన డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళకి చాలా నచ్చుతున్నాయి. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాము, ఇన్ని ఇయర్స్ తర్వాత అయినా మాకు చాలా రోజుల తర్వాత మీలాంటి షాప్ ఒకటి దొరికింది, మాకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అని చెప్పి. ఇయర్ రింగ్స్ కానీ, చిన్న చిన్న పిల్లలకి పాపడి పిల్లలు, ఇలా బ్యాంగిల్స్ కానీ, బ్రేస్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి బ్రేస్లెట్స్ కానీ ఇలా వాళ్ళకి నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేసేస్తున్నాము. చిన్నపిల్లలకైతే ఇప్పుడు వాళ్ళకి నెక్లెస్లు, ఇంకా పాపడ బిళ్ళలు పెద్ద పెద్ద అయితే పెట్టలేరు కదా, సింపుల్గా కావాలి.
మా దగ్గరకు వచ్చేసి వాళ్ళకి నచ్చిన లెంత్లో నచ్చిన డిజైన్ పెండెంట్స్ కూడా ఉంటాయి, అవన్నీ సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేయించుకుంటారు. రెస్పాన్స్ చాలా బాగుంది. నుండి లండన్ నుంచి, నెదర్లాండ్ నుంచి, ఫ్లోరిడా ఇక్కడ నుండి అయితే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళు మన దగ్గర ఏంటంటే స్టార్టింగ్ కొన్ని చైన్స్ తీసుకొని చూసారు, క్వాలిటీ బాగా నచ్చి ఇంకా హోల్సేల్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళకి బల్క్లో మేము రెడీ చేసి పంపించడం జరుగుతుంది. అక్కడ నుండి వాళ్ళు కూడా సేల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం 3 లక్షల టర్న్ ఓవర్ సాధిస్తున్నారు, అలాగే 5గురికి ఉపాధి కల్పిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా మీరు ఈ బిజినెస్ని ఎలా గ్రో చేయాలనుకుంటున్నారు? ఇంకా చాలా మంది మహిళలకి నేను ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాను. అదేవిధంగా హోల్సేల్లో కూడా స్టార్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు చాలా ఉంది. కస్టమర్స్కి ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న డిజైన్స్ అయితే చాలా నచ్చాయి. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న మహిళలని నేను వర్క్ ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఇంకా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మీలాంటి మహిళలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మ్యామ్? అంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మహిళలను సంకోచించకుండా వాళ్ళు కూడా మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అలా అనుకునే మహిళలకు మీరేం చెప్తారు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ ఏందని చాలా మందికి తెలీదు. మనం ఇంట్లోనే పిల్లలతో ఫ్యామిలీతో బిజీగా ఉండి ఇంకా టైం సరిపోవట్లేదు అని అనుకుంటాము. ఏదో ఒకటి చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా మంది మహిళలకు ఉంటుంది. మీ టాలెంట్ ఏందని మీరు కూడా గుర్తించి బయటికి రండి. నాలాగే అంటే మీరు బడ్జెట్ లేని, ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళైతే గవర్నమెంట్ నుంచి కానీ ఇంకా బ్యాంక్ ద్వారా ఏదైనా సరే చిన్నగా మీరు స్టార్ట్ చేయండి. నా ద్వారా అయినా హెల్ప్ కూడా నేను మీకు చేయగలుగుతాను. ఎలాంటి హెల్ప్ అయినా సరే చేస్తాను. మొదలుపెట్టినప్పుడు ఆమె ఒంటరిగా మొదలుపెట్టి నేడు 5గురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు, అలాగే 3 లక్షల టర్న్ ఓవర్ కూడా సాధిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరైనా మహిళలు ఉంటే ఆ వ్యాపారాలకు రావాలంటే ధైర్యంగా కూడా వాళ్ళు ముందడుగేయాలని భవాని అయితే సూచిస్తున్నారు. కెమెరా సిద్ధార్థ్, తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్.